బాన్సువాడలో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై బీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతియుత నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, యాదృచ్ఛిక అరెస్టులతో అణచివేయడం అత్యంత విచారకరమని రామచంద్రరావు తెలిపారు. మార్ట్లో దేవి దుర్గమ్మకు సంబంధించిన భక్తి గీతం ప్లే చేయడంపై ఓ ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైందన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. హిందూ వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఏదైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవీ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా ఒక అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈరోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్సువాడలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించే 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈరోజు అక్కడ తరలివేయడం జరిగింది.